ఈ రోజు మన ప్రశాంత్ నీల్ గారి బర్త్డే. జూనియర్ ఎన్టీఆర్ గారు ప్రశాంత్ నీల్ బర్త్డే ఒక పోస్ట్ అయితే వేశారు. తన పోస్ట్ ఏం వేస్తాడో ఒకసారి చూద్దాం. హ్యాపీ బర్త్డే డైరెక్టర్ అవరే, దిస్ ఇయర్ యువర్ మే దిస్ ఇయర్ ఫర్ యు బి గ్రాండ్ యాజ్ ఎ స్టోరీస్ యూ టెల్, కెనాట్ వెయిట్ టు సీ వాట్ లైస్ హెడ్ ఆఫ్ అస్ ప్రశాంత్. తారకన్ అయితే తన విషెస్ అయితే చెప్పాడు, ఇయర్ లో మీరు చెప్పే స్టోరీస్ ఇంకా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి, ఇంకా బాగా రాయాలని చెప్పి. సో ప్రశాంత్ నీల్ గారు ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేశారు మూవీ సెట్ లోది. చూస్తుంటే ప్రశాంత్ నీల్ ఒక హీరో కట్లు అయితే ఉన్నాడు, ఆ రేంజ్ కట్అవుట్ అయితే ఫోటో అయితే దింపారు. జూనియర్ ఎన్టీఆర్ గారు అఫీషియల్ గా పోస్ట్ అయితే చేశారు తన ఫోటోతో. డ్రాగన్ స్టోరీ ప్రస్తుతం షూటింగ్ ఎక్కడ జరుగుతుంది ఆ డీటెయిల్ మీకు ఈ వీడియోలో చెప్తాను, వినండి. ప్రస్తుతం వచ్చేసి మూవీ స్టోరీ యథావిధిగా రామోజీ ఫిలిం సిటీ లో జరుగుతుంది. ఆల్రెడీ మీరు వీడియో చేసి షూటింగ్ స్టార్ట్ అయిందని చెప్పి 40 days అయితే ఇంకా కాలేదు కదా, 40 రోజులు షూటింగ్ అక్కడే జరుగుతుందని ఇంతకు ముందే చాలా సార్లు చెప్పాను. సో మూవీ ఇంకా కొనసాగుతూనే ఉంది, కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చారు మన మధ్య. ఇప్పుడు యథావిధిగా మళ్ళీ షూటింగ్ అక్కడే జరుగుతుంది. సో రామోజీ ఫిలిం సిటీలోనే ప్రస్తుతం అయితే జూనియర్ ఎన్టీఆర్ గారు అలాగే ప్రశాంత్ నీల్ గారు అయితే ఉన్నారు. ఈ ఎండలు కూడా తప్పించి మరి షూటింగ్ అయితే చేస్తున్నారు. హై యాక్షన్ బ్లాక్స్ అలాగే కొంచెం డ్రామా అయితే తీస్తున్నారు రామోజీ ఫిలిం సిటీలో. సో మ్యాక్సిమం స్టోరీ కంప్లీట్ చేయడానికి అయితే చూస్తున్నారు. నాకు తెలిసి అయితే ఈ నవంబర్ కల్లా ఫస్ట్ పార్ట్ కంప్లీట్ చేసి సెకండ్ పార్ట్ మీద అయితే కూర్చుంటాడు మన ప్రశాంత్ నీల్ గారు. అంటే కంటిన్యూస్ గా షూటింగ్ అవుతూనే ఉన్నాయి ఆ షాట్లు కూడా. మనకి ట్రైలర్ లో గ్లిమ్స్ లో చూపించిన కొన్ని షాట్లు ఇంక సెకండ్ పార్ట్ లో అయితే వస్తాయి. సో ఆ విధంగా అయితే తనైతే తెరకెక్కిస్తున్నాడు, మీరు గమనించాలి అది. సో ఇది ప్రస్తుతం షూటింగ్ అయిన వివరాలు, అలాగే ప్రశాంత్ నీల్ బర్త్డే ఈ రోజు. క్లియర్ గా అర్థమైందని అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ కావాలంటే మీరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలి.